రవీంద్ర జడేజా గాలే టెస్ట్ లోపల 350 వికెట్ల మైల్ రాయిల్ని దాటడం మనకు తెలుసు. 90 టెస్టుల్లో 4000 కంటే ఎక్కువగా పరుగులు 350 వికెట్లు సాధించిన 4వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రవీంద్ర జడేజా. ఒక్కసారి రవీంద్ర జడేజా గాలి టెస్టులో కాకుండా మిగతా 89 టెస్టుల వరకు అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు మీరు చూడండి. భారత్లో ఆడిన మ్యాచ్ 53 వికెట్లు 256, బౌలింగ్ సగటు 20.95, 5 వికెట్లు 13 సార్లు. విదేశాల్లో 33 మ్యాచ్ ఆడాడు, 87 వికెట్లు మాత్రమే తీశాడు, సగటు 36.59. అలాగే 5 వికెట్లు 2 సార్లు మాత్రమే తీశాడు. సో న్యూట్రల్ వెన్యూస్ లోపల 2 మ్యాచ్లు ఆడితే 5 వికెట్లు మాత్రమే తీశాడు, 31.8 సగటు. అలాగే మొత్తంగా చూస్తే 89 మ్యాచెస్ లోపల 348 వికెట్స్, అంటే గాలే టెస్ట్లో కాకుండా లెక్క పెడితే. అలాగే సగటు 25.11, 5 వికెట్లు 15 సార్లు తీశాడు. ఇది రవీంద్ర జడేజా ఇప్పటి వరకు అతని సగటు. జడేజా ఒక టాప్ 12 టెస్ట్ బౌలింగ్లో ప్రదర్శన లోపల 10 భారత్లోనే వచ్చాయి. జడేజా ఒక కేవలం భారత్లోనే ఎక్కువగా ప్రభావవంతంగా బౌలింగ్ చేయడం మనం చూసాం. అతను ప్రతిభావంతుడే, కానీ భారత్లో సాధించిన వికెట్ల కంటే బయట సాధించిన వికెట్లు చాలా తక్కువ. బౌలింగ్ విషయంలో మాత్రమే అతనితో షేన్ వార్న్ని పోలుద్దాం ఒక్కసారి. షేన్ వార్న్ హోమ్ లోపల 69 మ్యాచ్లు ఆడితే 319 వికెట్లు తీశాడు. అలాగే అవే 73 మ్యాచెస్ ఆడితే 389 వికెట్స్ తీశాడు. మొత్తం 145 మ్యాచెస్ ఆడితే 708 వికెట్ తీశాడు. విదేశాల్లో కెరీర్ యావరేజ్ కంటే మెరుగైన బౌలింగ్ చేశాడు. అవే యావరేజ్ 24.61, మొత్తం కెరీర్ యావరేజ్ 25.41, అంటే అవేలో 24.61, అంటే ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు చూడండి. అలాగే ముత్తై మురళీధరన్ ఒకసారి చూద్దాం. ముత్తై మురళీధరన్ శ్రీలంక 73 మ్యాచ్లు ఆడితే శ్రీలంక లోపల 493 వికెట్లు తీశాడు. అవేలో 60 మ్యాచెస్లో 307 వికెట్ తీశాడు. అంటే అవేలో సగటు ఎక్కువ, అంటే అతను ఎక్కువగా శ్రీలంకలోనే ఎక్కువగా వికెట్ తీయడం మనం చూసాం. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మురళి విదేశాల్లో కూడా 307 వికెట్లు తీశాడు. అతన్ని కొట్టి పారేయలేం. విదేశాల్లో కూడా అద్భుతంగానే బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి సహాయకంగా చాలా తక్కువ మంది మాత్రమే బౌలింగ్ చేసేది. ముఖ్యంగా చెమిందావాస్, కులశేఖర, వీళ్ళందరూ కూడా అంత గొప్పగా రాణించలేదు. ఒక్క మురళీధరన్ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుని, అలాగే చెమిందావాస్ అప్పుడు అడపదడప కూడా అతని పర్ఫార్మెన్స్ ఉండేది. బట్ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసేది, కానీ టెస్ట్లో మాత్రం అంత గొప్పగా ఎవరు కూడా ఫాస్ట్ బౌలర్లు మరి శ్రీలంకకు రాణించలేదు. సో ఇది అంటే రవీంద్ర జడేజా ముఖ్యంగా షేన్ వార్న్తో పోలిస్తే, అటు ముత్తై మురళీధరన్తో పోలిస్తే అవేలో తక్కువగా వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఇండియాలోనే చక్కగా బౌలింగ్ చేసినట్టుగా మనం గణాంకాలు, అలాగే అతని బౌలింగ్ సగటు చూస్తే అన్ని కూడా అది ఇండియాలో అద్భుతంగా బౌలింగ్ చేసినట్టే కనిపిస్తుంది. షేన్ వార్న్ 389 వికెట్లు అవేలో తీసుకుంటాడు, 24.61 సగటుతోటి. అతను ఆస్ట్రేలియా బయట కూడా భారీ సంఖ్యలో వికెట్లు తీయడం మనం చూసాం. అదే ముత్తై మురళీధరన్ 307 వికెట్లు అవేలో 27.8 సగటుతోటి. మురళి హోమ్ రికార్డు కూడా అసాధారణమైంది, 493 వికెట్లు 19.57 సగటుతోటి మనం వికెట్ తీసుకోవడం చూసాం. కానీ రవీంద్ర జడేజా మాత్రం అవేలో 87 వికెట్స్ మాత్రమే తీశాడు, ఎట్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 36.59. ఇది వార్నే మురళీధరన్తో పోలిస్తే చాలా వెనుకబడినట్టుగా మనం ఈ గణాంకాలు మనకు చెప్తున్నాయి. అయితే అతను ఒక అద్భుతమైన బౌలరే కాదు, ఒక ప్రపంచ స్థాయి అద్భుతమైన ఫీల్డర్ కూడా. అలాగే బ్యాటింగ్లో కూడా 4000 కంటే ఎక్కువగా పరుగులు చేశాడు. అంటే మనం ఒక బౌలర్గా మాత్రమే షేన్ వార్న్ ముత్తై మురళీధరన్తో పోలిస్తే మనం ఈ విధమైన గణాంకాలు ఎందుకు పోల్చానంటే, ఇప్పుడున్న పరిస్థితి లోపల అంటే ఒక షేన్ వార్న్, ఒక ముత్తై మురళీధరన్ లాంటి బౌలర్ ఇండియాకు లేడు. ఇప్పుడిప్పుడే మానవ్ సుతార్ మరి కుదురుకుంటున్నాడు. సో మానవ్ సుతార్ మళ్ళీ సెట్ అయ్యే వరకు డెఫినెట్గా అతనికి అవాంతరాలు సృష్టించకుండా ఉన్నట్టయితే మాత్రం అతను ఒక ప్రపంచ స్థాయి బౌలర్గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అద్భుతమైన ఫ్లైట్ బౌలింగ్ చేస్తూ మునుపటి కాలం లోపల స్పిన్ గుర్తుకు తీసుకువస్తున్నాడు మానవ్ సుతార్. సో అలాగే అంటే జడేజా, మురళీధరన్, వార్న్ వీళ్ళ ముగ్గురిని కూడా చివరిలో అంటే మీకు ఒక స్టాట్స్ ఇస్తాను చూడండి. జడేజా హోమ్లో 20.95, అవేలో 36.59. మురళి 19.57 హోమ్ లోపల, అవే 27.80. వార్నే హోమ్ లోపల 26.39, అవేలో 24.61. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ షేన్ వార్న్. దేశాల్లో ఆడినా కానీ శ్రీలంకలో వికెట్లు తీసినట్టుగా మరి ఇండియాలో వికెట్లు తీయలేదు ముత్తై మురళీధరన్.
హోమ్ అడ్వాంటేజ్ ఒక జడేజా అని కాదు, ముఖ్యంగా మురళీధరన్ విషయంలో కానీ, సక్లైన్ ముస్తాక్ పాకిస్తాన్ విషయంలో కానీ, చాలామంది బౌలర్ల విషయం లోపల హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో అది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఏ విధంగా చూసినా కానీ అంటే జడేజా 350 వికెట్లు తీయడం ఒక గొప్ప విషయం. బట్ ఏంటంటే అవేలో ఎక్కువగా మ్యాచ్ గెలిపించలేకపోవడం మాత్రం మనకు స్పష్టంగా గణాంకాలు తెలుపుతున్నాయి. అలాగే మనకు కూడా తెలుసు అతను ఇండియాలో రాణించినంత గొప్పగా, అంటే ముఖ్యంగా సబ్ కాంటినెంట్లో రాణించినంత గొప్పగా విదేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలలో రాణించలేదనేది మాత్రం జగమెరిగిన సత్యం.